మిల్ మేకర్తో ఏదైనా రెసిపీ చెప్పమన్నారు కదా, ఇదైతే సూపర్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. తక్కువ ఆయిల్తో, అసలు డీప్ ఫ్రై ఏం చేయాల్సిన లేదు. చాలా తక్కువ ఆయిల్తో టేస్టీగా హెల్తీగా చేసుకునే ఒక మంచి రెసిపీ అనమాట. మిల్ మేకర్ మనకి చాలా తక్కువ రేటుగా దొరుకుతుంది కదండి, అందుకే దాన్ని చీప్గా చూస్తాం. అసలు మిల్ మేకర్ నాన్ వెజ్తో పోలిస్తే అంతకంటే ఎక్కువగా ప్రోటీన్ దీంట్లోనే ఉంటుందట. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే రెసిపీ చూసేద్దాం. దీనికోసం నేను మిల్ మేకర్ని వేడి నీళ్ళలో కాసేపు నానబెట్టానమాట. తర్వాత వాటర్ పిండేసి ఇలా మిక్సీ జార్లో ఇలా మెత్తని పేస్ట్లా చేసుకున్నాను. వీటిలో మనకి నచ్చిన వెజిటేబుల్స్ ఏవైతే వేసుకోండి. నేనైతే ఉల్లిపాయలు, క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ వేసుకున్నాను. మీకు నచ్చినవి ఏవైతే మీరు అందులో వేసుకోండి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, మనం తినగలంత కారం, కొంచెం జీలకర్ర, ఇవన్నీ కూడా బైండింగ్ అవ్వడానికి కోసం అని చెప్పి కొంచెం శనగపిండి, ఒక 2 స్పూన్ల శనగపిండి, కొద్దిగా నేను రాగి పిండి కూడా వేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఈ పిండి కూడా వేయకుండా చేయాలంటే ఉడికించిన బంగాళదుంప వేసి కలిపేసి అనుకోండి, అన్నీ ముద్దలాగా అవుతాయి అనమాట. వీటికి ప్రత్యేకంగా మనం ఇంకా ఏ పిండి వేయాల్సిన అవసరం లేదు. నేను పిండి వేసాను కాబట్టి కొంచెం నీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతుంది అనమాట. నీళ్ళు ఎక్కువగా వేయకండి, పలచగా అయిపోతే. మనం చేత్తో ఒత్తుకుంటే ఇలా టిక్కీలా కానీ గారెల్లా కానీ అయ్యేంత వరకు ఉంటే సరిపోతుంది. వీటిని కొద్దిగా ఆయిల్ వేసి రెండు వైపులా కూడా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కాల్చుకోవడమే. మనం డీప్ ఫ్రై చేయట్లేదు కదా, తక్కువ ఆయిల్తో కాల్చుకుంటున్నాం కాబట్టి ఏదైనా మందంగా ఉండే కడాయి పెట్టుకోండి. అలాంటప్పుడు మనకి అంటుకోకుండా వస్తాయన్నమాట. మీకు ఇవి ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో చేసుకోండి. కట్లెట్లా అంటే కట్లెట్లా చేసుకోండి. చిన్న చిన్న టిక్కీలు అయితే టిక్కీలా చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అనమాట. ఇదైతే మిల్ మేకర్తో వెజిటేబుల్ రెసిపీ. ఈ రెసిపీకి ఏం పేరు పెడదామో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.